హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి అండ్ ఎట్ ఏ టైం బ్యాంక్ అకౌంట్ని ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి ఈ రెండు విషయాలు మీకు చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వెళ్ళండి. ఫోన్పే యాప్లోకి వెళ్ళిన తర్వాత అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేసినట్లయితే కొత్తగా ఏమైనా బగ్స్ ఉంటాయి లేదా ఏదైనా కొత్త అప్డేట్స్ ఉంటే మీకు కనిపించినట్టు జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అనుకున్నాం, ఫోన్పేలో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి అండ్ ఎట్ ఏ టైం దాన్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పి నేర్చుకుందాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ బటన్ పైన ట్యాప్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కింద కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. కింద యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ విత్ అని చెప్పి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫోన్పేకి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వాలంటే మీరు బ్యాంక్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్తోనే మీరు ఇందులో లాగిన్ అవ్వాలి. అప్పుడే మీకు అకౌంట్ అనేది లింక్ అవుతుంది, లేకపోతే అవ్వదనమాట. ఫోన్పే అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న నెంబర్ వేరు, ఫోన్పేలో వేరే నెంబర్ ఉందనుకోండి, లింక్ అవ్వదు. అది మీరు కొంచెం చూసుకోవాలి. ఓకేనా? నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన నేను క్లిక్ చేస్తున్నాను. మీది ఏ బ్యాంకో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాట్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? మీరు సెర్చ్ చేసుకొని అది మీరు క్లిక్ చేయాలి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన క్లిక్ చేశాను. ఈ విధంగా వస్తుంది, ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ అని చెప్పి వస్తుంది. ఫౌండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ విధంగా వచ్చి మీ యొక్క నంబర్ పైన ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఓకే. ఇక్కడ పైన మీరు గమనించినట్లయితే అకౌంట్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. మీ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు అకౌంట్ యాడ్ అయిందని ఎలా తెలుసుకోవాలి? ఇలా బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఫైన్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో నేర్చుకుందాం. సపోజ్ ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, పైంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డు నాట్ అన్లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇఫ్ యూ ఫేస్ ఏ పేమెంట్ ఇష్యూ, యూ కెన్ మేక్ ద పేమెంట్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇఫ్ యూ అన్లింక్ యువర్ అకౌంట్ యూ కెన్ నో లాంగర్ యూజ్ ఇట్ ఫర్ పేమెంట్స్ ఆన్ ఫోన్పే అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే మీరు బ్యాంక్ అకౌంట్ అన్లింక్ చేయకపోతే పర్వాలేదు, ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ని అన్లింక్ చేద్దాం అనుకుంటే మళ్ళీ మీరు ఫోన్పేలో పేమెంట్స్ చేయడానికి యూజ్ చేయలేరు బ్యాంక్ అకౌంట్ని అని చెప్పేసి అంటుంది. ఓకే, ఇక్కడ ఈ అన్లింక్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. అన్లింక్ అన్నా రిమూవ్ అన్నా ఒకటే, డిలీట్ చేయడం. సరేనా? రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది కనిపించదు అనమాట, ఖాళీ అయిపోద్ది. ఓకే, ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ని ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి అండ్ బ్యాంక్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి, అన్లింక్ చేయాలని చెప్పి మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, దీనికి పెద్ద టైం పట్టదు, ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.